ఏమన్నా రాత్రి అంత గలాట? అవన్నా ఏం చేస్తావు మరి? ఉన్నాడు కదా పిచ్చోడు. అవులే అబ్బా ఏమా మనిషి అంత ఎంత ఇప్పించుకున్నావు ఆ మనిషి దగ్గర? ఆ మనిషి దగ్గర 10 లక్షలు అవసరం ఉండి ఇప్పించుకున్నాను. అవునులే కాదు నీకు ఏం లేదు ఎట్లా ఏం మళ్ళీ ఎట్లా ఎంత ఎట్లా ఉన్నావు? ఏం లేదు, మా ఇంట్లో మా పూర్వీకులు అవులే మా జేజబ్బలు వచ్చేసి లోపల లంక బిందెలు పెట్టి పూర్తి చేసినారు. నాకు రోజు దేవత వచ్చి ఒరే తీసుకోరా అంటుంది. మాట్లాడద్దు ఊరండి ఇంట కష్టము. ఇంట మళ్ళీ రామాయణం అవుతుంది. నువ్వు ఆ రోజు చెప్పినావు కదా కేరళ స్వామి దగ్గర ఫోన్ చేసి మాట్లాడినా. ఆ మనిషి ఏమంటున్నాడంటే ఇంకొక 15,000 అడ్జస్ట్మెంట్ చేస్తే మొత్తం 25,000కి బిందెలు బయటికి తీస్తా అన్నాడు. 15,000? 15 లక్షలు అన్నా, 15,000 కాదు. 15 లక్షలా? నువ్వు ఇప్పుడు అంత రామాయణం పెట్టుకున్నావు, ఆ డబ్బులు ఉన్నాయి కదా నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి కదా. ఇంకొక 15 లక్షలు ఎట్లా అడ్జస్ట్మెంట్ చెయ్యి. మినిమం దాంట్లో ఆ లంక బిందెలు 2 లంక బిందెలు ఉన్నాయి మీ ఇంట్లో. ఉన్నాయి. అవి గిన బయట తీసినాం అనుకో దగ్గర 15 కోట్లు ఉంటాయన్నా. ఏం భయం లేదు లంగడితే. ఏం మళ్ళీ ఆ మనిషి ఏమో దొడ్డికి పోయినా ఎంట వస్తాడంట నీళ్ళకి. ఏం చెప్తావన్నా, పొద్దున్నే పట్టక అదేమంటారు దాని పేరు చెంబు. ఆ చెంబు తీసుకొని పోతే ఎంట వస్తాడు. ఈడ నేను కూర్చుంటే ఆ మంచి ఆడ కూర్చుంటాడు. ఇప్పుడు కూడా ఆడికైనా వచ్చింటాడు నీ అంట? వచ్చింటాడు, గ్యారంటీకి వచ్చింటాడు. ఏమో ఈడే ఉన్నాడే. నమస్తే బాగున్నారా? నమస్తే. టక్కని ప్రత్యక్షం అవుతావబ్బా. వస్తుండే ఇప్పుడే ఇట్లా చిన్నగా వస్తుంటే మీరు కనపడుతుంది. అబ్బా ఏమంతా గలాట చేయాలని ఏమబ్బా నీకు? ఇంటికాడ పోయి అంత మందిని ఊరోళ్ళందరినీ తీసుకుని వచ్చి గలాట చేయించాను. రాత్రి నా మర్యాద మొత్తం జరిగే అట్లా. సరేలే ఏమన్నా మళ్ళీ నీకు ఏమో అంటుంటివే? ఏం లేదు, అది చెప్తే విధంగా 20 లక్షలు నేను డబ్బు నీకు ఇస్తాను, ఏం పర్లేదు. కానీ సరేలే నిదానంగా ఇచ్చినా పర్లేదు. అంత అర్జెంటుగా అడిగితేనే సరే అప్పుడు అడిగినా మళ్ళీ అర్జెంటుగా అంటున్నావు. మళ్ళీ రాత్రి అంత మందిని కుప్పేసుకొని ఇంటి ముందుకు పడుతున్నావు. నిజమే. కాకపోతే నీకు ఇప్పుడు 25 కావాలి కదా? కావాలా? 25 లక్షలు కావాలా? నేను వేరే వాళ్ళ దగ్గర మాట్లాడతలే. వేరే వాళ్ళ దగ్గర మాట్లాడతావా? నేను ఇస్తానే నా దగ్గర ఉండే కదా. ఏం మళ్ళీ ఇస్తావు 25 లక్షలు? అంతో ఇంత నేను పెడతా, ఖర్చు ఇస్తలే. సరేలే మరి అటైతే ఎవరితో ఎందుకు ఇవ్వాల్సిన డబ్బులు ఉండవి. నిదానంగా ఇవ్వండి. మళ్ళీ నిదానంగా ఇవ్వండి అన్నప్పుడు రాత్రికి 2 గంటల వరకు పంచాయతీ జరిగేలేదు. టైం అట్లా అవసరం ఉండే అవసరం అట్లా ఉండలే. ఇప్పుడు ఇట్లా నా తిప్పలేని పడుతున్నా కాదు. నువ్వు మళ్ళీ ఇచ్చినాక మళ్ళీ రాత్రి పంచాయతీ పెట్టావు. లేదు జబ్బు పోతే ఆడ రావడం, పొలానికి పోతే అక్కడ రావడం, అంగడి పోతే ఆడి రావడం. ఇంత సడన్ గా చేంజ్ అయినావు, మాకే డౌట్ వస్తుంది. ఏమన్నా మేము మాట్లాడేది విన్నావా? ఏం కథ? ఎప్పుడు వచ్చినావు నువ్వు? వస్తూ నిలబడి మీరు చూసినారు అంతే. మాట్లాడలేదు అసలు ఏం మాట్లాడారో నాకు తెలియదు. ఇతను ఇస్తా అన్నప్పుడు ఇంకా అతను క్యాన్సిల్ చేస్తాలే. అతను క్యాన్సిల్ చేసాయి వచ్చేవారం అనుకో ఇంక ఇచ్చేద్దాంలే అతనికి. అంతేతో సహా ఎంతకు తీసుకునింది? 3 రూపాయలు. నా 5 రూపాయలు. సరే ఇస్తలే. ఏంపా సరేలే అట్టే కానీ నువ్వు ఎట్లా చెప్తే అదే మళ్ళీ. ఎందుకంటే నీకు ఇంకా ఎప్పుడైనా వచ్చేది డబ్బులు వారమే. ఒక వారం మళ్ళీ ఎట్లా మళ్ళీ ఏం చాన్ రోజులే ఏమన్నా మంది తప్ప పోదంపా, వైన్ షాప్ పోదంపా, లేదంటే బార్ అండ్ రెస్టారెంట్ లో కూర్చుందాము. పోదాం పండి. కొంచెంసేపు చీకటి కానీ కొంచెం చీకటి కావాలా? ఏం కాలం మారిపోయింది. ఏం మారింది? ఎప్పుడు ఎవరికి టీ తాపేవాడు కాదు. ఈ రోజు ఏమి పోదాం అట్లా తమాసగా అట్లా పోయి కొంచెం కూర్చొని మంచిగా 90 అంతే కాదనా? చెప్పు. నువ్వు ఎవరన్నా బంధువులు వస్తేనే ఎప్పుడు పోతావు నువ్వు అని అడిగేవాడివి. అలాంటిది ఈ రోజు మందు తాగుతాము బా అంటున్నావు అంటే కొంచెం జలక్ వస్తుంది. అట్టేం లేదు. సరేలే గానీ మళ్ళీ చీకటి అవుతుంది కూర్చొని గ్లాసులు కడిగి మందు కొంచెం పోయి ఆ కొలతలు చూసుకుంటా ఆ కొలతలు పెట్టుకుంటే చూసే లోపల చీకటి అవుతుంది. మళ్ళీ నీ కళ్ళు మందము. మళ్ళీ రాత్రి అయితే కోటి యాది కనపడదు. మళ్ళీ వద్దాం. వాన అమ్మ జీవితం అన్న ఏం ఐడియా తిరుగు ముసలాయన వస్తాయి. ఆడే పడిపోయినట్టున్నాడు. నీకు 25 లక్షలు వస్తాయి కదా. 25 లక్షలు వచ్చినప్పుడు చూడన్నా
ఏం లేదు నాకు 10 లక్షలు ఇవ్వాలి చూడు. సరే 10 లక్షలే కదా తమ్ముడు, తీసుకో అన్న. 25 కాదురా అరే కాదురా, ఎందుకు ఎంత మోసం మాట్లాడతారు మీరు? ఏంది మాట్లాడుతుంది మేము? అబద్ధాలు ఉన్నాయి కదా మీ దగ్గర. ఏ అబద్ధాలు అన్నింటివే ఇప్పుడు చూడరా, అన్నింటినీ పడుతున్నాయి. మీరు వేరే విషయంలో మాట్లాడింది. ఏం అబద్ధం చెప్పొద్దండి రా ఇట్లాంటి మాటలు. ఏం మాట్లాడుతుంది చెప్పండి. అదన్నా చెప్పు. మీరు ఏం మంది ఎక్కువైంది, ఇంటికి పోతావా? ఇంటికి బాగా పోతా కాదు, పోయి 25 లక్షలు తీసుకురా. ఇస్తే ఇది 5 రూపాయలు వడ్డీకి ఇస్తాడు నీకు. 5 రూపాయలు ఏమంటావు? 5 రూపాయలు వడ్డిస్తాడా నాకు? ఎన్ని లక్షలు? 25 లక్షలు. 25 లక్షలు. జాసలు అయిపోయినాలే. మళ్ళీ ఎట్లా? మళ్ళీ 25 ఇస్తావా? అక్కడ వస్తాయి 25 లక్షలు చూసాలేరా. రాత్రికి పోయి ఇంటికి పోయినాక పొద్దునే చెప్తా మీకు. పొద్దున చెప్తావా? ఇంకా పొద్దునే ఇస్తలేరా? కాదు, తీసుకొస్తా. ఇప్పుడే ఇస్తానంటే కదా. ఇప్పుడే ఇస్తానంటు కదా. ఇస్తాను మీకు ఎందుకు? పొద్దున ఇస్తా, ఖచ్చితంగా ఇస్తారా? చెప్పురా. మేము ఇప్పుడు ఇట్లా వస్తుంది కదా, నువ్వేమన్నా విన్నావా మా మాటలు అని? ఏమింటావురా? లేదా? ఏమి లేదురా. సరేలే, నువ్వు పో. మంది ఎక్కువైంది, నిదానం పో. 25 లక్షలు తెచ్చేది. సరే సరే సరే. అబ్బా, ఏమన్నా విన్నాడన్నా ఈ మనిషి? ఖచ్చితంగా వింటాడు కాబట్టి గట్టి గట్టిగా శివులేనా? అది కూడా కరెక్టే. గట్టిగా అరుస్తాయి. జాగ్రత్త ఉండాలన్నా. కొంచెం మాట్లాడతాం. మనకి మంది ఎక్కువ అయితే మాటలు కూడా నిలబడవు నోట్లో. కక్కి పాడేస్తాం, కక్కితో సహా అది కూడా కక్కి పాడేస్తాం. తమ్ముడు ఏమన్నా ఎన్నింటేనా మనకి డబ్బులు రావు చూడాలి. రావు వాడు మందు మైకంలో ఉన్నాడు. ఏనింటాడో పోయింటాడో అన్న. నాకైతే చూడన్నా 25 లక్షలు పిచ్చేటట్లు చేసినా నేను. వేసినాను. ఆ లంక బిందెలు తీసినా వెంటనే అది లంక బిందెలు దాంట్లో ఉంటాయో లేదో కానీ అన్నా నీ చేతిలో 25 లక్షలు పెడతాడు కదా. ఖచ్చితంగా పెడతాడు. నీకు 10 లక్షలు, నాకు 10 లక్షలు, నువ్వు 10 లక్షలు తీసుకుంటా. కాదురా, మళ్ళీ 25 లక్షలు తీసుకొని ఇంత అబద్ధాలు ఆడతారా? లంక బిందెలు, ఆ బిందెలు, ఈ బిందెలు చూడరా. నేను ఇంత మోసమైంది కదరా మీరు. పోండ్రా, పోండ్రా. నువ్వు కూడా 10 లక్షలు ఏం చేసుకుంటారు? చేసుకోండి. 10 లక్షలు 10 లక్షలు మేము ఇవ్వాలి కదా. మేము చెప్పాలా మాట? చూస్తా ఎట్టేరు. మీ గుద్ద వాళ్ళ కొట్టకపోతే గుద్ద జాంపౌండ్ చేస్తా. వదిలిపెట్టండి రా మీలని. చూడండి కొడుకులారా, మీ గుద్ద మన కొడతా, గుద్దట్టి నరుకుతా. చూడండి కప్పుకున్నా అనుకోండి. లోపల మాట్లాడతారా? తాపి నాకు దొంగ నా కొడుకులారా. మీ బతుకునే బాధ్యంగా ఎట్టాడు బతుకులరా మీ బతుకులు? ఎందుకు బతుకుతారా ఈ బతుకులు? సావండి అట్ట పోయి.